హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. పంచదార బెల్లం వాడకుండా తయారు చేసుకోవచ్చు. బౌల్లోకి 12 అంజీర్ తీసుకుని విధంగా ఒక గ్లాసు వేడి నీళ్ళు వేసుకుని ఒక గంట పాటు అయితే అంజీర్ని నానబెట్టుకోవాలండి. ఒక గంట అయ్యాక వాటర్ అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదండి, అంజీర్ అయితే నానిపోయింది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ జార్లోకి వాటర్ ఏమి లేకుండా అంజీర్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాన్ని పేస్ట్గా ప్రిపేర్ చేసుకుందామండి. 250 గ్రాములని ఖర్జూరాన్ని గింజలు లేకుండా తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా కచ్చాబచ్చాగా అయితే మనం ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక వీటిని కూడా మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక అరకప్పు చిన్న చిన్న ముక్కగా కట్ చేసిన జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి జీడిపప్పు అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే అరకప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం కూడా వేసేసుకుని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా మనం బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక బౌల్లోకి తీసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టున్నాం కదండి, ఖర్జూరం అంజీర్ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లోనే ఖర్జూరము అంజీర్ పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం ముక్కలు వేసేసుకోవాలండి. జీడిపప్పు కూడా ముక్కలు వేసేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంజీర్ పేస్ట్, ఖర్జూరం, బాదం, జీడిపప్పు అన్నీ కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని వీటిని ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం గసగసాలను కూడా మనం ముందుగా బౌల్లోకి ప్లేట్లోకి తీసుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి గసగసాలండి. ఇప్పుడు మనం లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక చేతికి అనేది నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. వాటర్ అయితే అప్లై చేసుకుంటే లడ్డు అనేది పాడైపోతుంది. నెయ్యి అప్లై చేసుకుని మనకి ఇష్టమైన సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలమేనండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.